పెరుగన్నం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందనమాట. సో, ముఖ్యంగా మనకి పాలు ఏవైతే ఉంటాయో, దాంట్లో మనం కొంచెం పెరుగు తోడు పెడతాము. సో, అది ఫర్మెంట్ అవుతుందనమాట. సో, ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్‌లో ఏంటంటే, మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. మనకు కావాల్సిన ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్. అలాగే మనకి ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి. అలాగే మనకి వైటమిన్ ఏ మన కంటి చూపుకి, మన చర్మం యొక్క హెల్త్‌కి, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బిల్డప్ చేయడానికి మనకు వైటమిన్ ఏ కావాలి. సో, ఇందులో నుంచి వస్తుంది. అది కాకుండా మనకి రిబోఫ్లేవిన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ ఫంక్షన్స్, మన మ్యూకోజల్ లైనింగ్‌కి. సో, రిబోఫ్లేవిన్ కూడా వస్తుందన్నమాట. అలాగే మన ఇంపార్టెంట్ మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్. మనకి కాల్షియం ఫాస్ఫరస్ రేషియో ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి ఇమిడియేటట్టుగా ఇట్ ఇస్ కాల్డ్ బయో అవైలబిలిటీ. సో, ఆ రేషియో అనేది మనకి మిల్క్లో ఎక్సలెంట్గా లభిస్తుంది అనమాట. సో, దాన్ని మనం తోడు పెడతాం కాబట్టి పెరుగు ఒక ఎక్సలెంట్ ఫుడ్. సో, మనకి కొంతమంది పాలు తాగితే పొట్ట ఉబ్బడం కానీ, లూజ్ మోషన్స్, గ్యాస్ ఫార్మేషన్ ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. అదే మనము ఈ పెరుగు కానీ మజ్జిగ ఇస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో పెరుగు కూడా డైజెషన్ ఉండదు, అది చాలా తక్కువ %. బట్ మిల్క్ ఇంటాలరెన్స్ చాలా కామన్గా చూస్తాం మనము, కానీ కర్డ్ ఇంటాలరెన్స్ చాలా తక్కువగా చూస్తాం. సో, మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ యూ నేమ్ ఇట్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే మన కార్బోహైడ్రేట్, ఎనర్జీ, ప్రోటీన్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. ఇవి కాకుండా మనకి పెరుగులో ప్రోబయోటిక్ అంటే మన శరీరానికి కావాల్సిన యూస్ఫుల్ బ్యాక్టీరియా. లెట్సే మన పొట్ట పేగుల్లో మనకి ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వాలి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. సో, ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి పెరుగులో నుంచి వస్తుందన్నమాట. ఒకవేళ మనకి బై ఎనీ ఛాన్స్ మనం ఏదన్నా కంటామినేటెడ్ ఫుడ్ తిన్నాం, లేకపోతే బయట పానీపూరి ఏదో తిన్నాం, సో ఆ హైజీనిక్గా లేదు, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 1 or 2 ప్లేట్స్, మనకి యాక్చువల్గా చాలా లూజ్ స్టూల్స్ అయిపోవాలి, చాలా వామిటింగ్స్ అయిపోవాలి. 5 ఫ్రెండ్స్ వెళ్ళారు, అందులో ఇద్దరికి బాగా అవుతుంది, ఒకటికి ఏమీ కాదు, ఒకటికి మైల్డ్గా అవుతుంది. వాట్ డస్ దట్ మీన్? సో, ఎవరికైతే ఎక్కువ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యో గట్ మైక్రోబ్ ఇస్ వెరీ లెస్. ఓకే. సో, ఎవరికి అస్సలు కాలేదో హిస్ గట్ మైక్రోబయోటా ఇస్ గుడ్. సో, ఇట్స్ హెల్దీ బ్యాక్టీరియా. సో, పెరుగు అనేదానికి మనకి ప్రోబయోటిక్ వస్తుందన్నమాట. సో, మనం తినే ఆహారంలో ఏవైతే ఫైబర్ ఉంటుందో, లెట్సే మనము గోధుమ అన్నం కానీ, జొన్న అన్నం కానీ, మామూలు అన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ ఏదైనా తీసుకున్నాం, వాటిలో పీచు పదార్థం ఉంటుంది. సో, దాన్ని ప్రీబయోటిక్ అంటారు. సో, మనం తీసుకునే పెరుగు దాంతో కలుపుకొని తిన్నామంటే ఆ ప్రోబయోటిక్కి ఈ ప్రీబయోటిక్ ఫుడ్ లాగా అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ ప్రోబయోటిక్ ఈ ప్రీబయోటిక్ని తిని మనకి ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవుతుంది. ఒకవేళ మన గట్ ఫ్లోరా తక్కువగా ఉంది, గట్ మైక్రోబయోటా బ్యాక్టీరియా అంటారు, సో అది తక్కువగా ఉంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి షుగర్, డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ రావచ్చు. మన గట్ మైక్రోబయోని బట్టి మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఆర్ మన హెల్త్ ఉంటుంది అనమాట. సో, మనకి లెట్సే జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు మనకు ఒక అన్ని రకాల యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మన బాడీలోంచి ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది ఈ యాంటీబయోటిక్స్ వలన, ఇట్ ఈస్ సప్రెస్డ్. సో, మనకి పెరుగు తీసుకున్నప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా మళ్ళీ మల్టిప్లై అవుతుంది. ఓకే. సో, అందుకే మనకి ఫీవర్లో మజ్జిగన్నం తీసుకోమని చెప్తూ ఉంటారు. సో, పెరుగన్నంని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. సో, మీరు అన్నారు సింపుల్గా వైట్గా ఉంటుంది, అది అయినా కూడా కొంతమంది ఇష్టపడరు, వైట్గా ఉంటుంది. సో, మనం అదే పెరుగన్నంని లెట్సే కొన్ని మిరియం వేసి, కొన్ని దానిమ్మ గింజలు వేసి మనం దాన్ని తిరగమాత వేసాము ఆర్ కొంచెం పసుపు వేసాము, సో ఇట్ బికమ్స్ లైక్ యెల్లో కలర్లో ఉండడం. కానీ మనం దానిమ్మ గింజలు వేసినప్పుడు దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. యు ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో, మనం అలా కాంబినేషన్లో చేసుకోవచ్చు. లేకపోతే మనం దాన్ని అల్లం ఫ్లేవర్లో కానీ, పచ్చిమిర్చి క్రష్ చేసిన ఫ్లేవర్లో కానీ, మామిడికాయ సీజన్లో మామిడి తురుము వేసి చేసుకోవడం కానీ, మనం రకరకాల ఫ్లేవరింగ్ ఏజెంట్స్తో చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇంగు వేసి మనం దాన్ని తిరగమాత వేసుకోవచ్చు, ఆర్ ఫ్రూట్ చాప్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఆర్ గ్రీన్ లీవ్స్ ఏవైనా చాప్ చేసి వేసుకోవచ్చు, ఆర్ మెంట్ ఫ్లేవర్లో రకరకాల వెరైటీస్లో చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్స్ తినని వాళ్ళు దాంట్లో క్యారెట్ తురుము వేసి కూడా చేసుకోవచ్చు. సో, మీరు ఎటువంటి వెజిటేబుల్నైనా, సాలడ్ వెజిటేబుల్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఆర్ మనం వెల్లుల్లిపాయలు,
క్రష్ చేసి ఫ్లేవర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఉల్లిపాయల్ని చాప్ చేసి రాగా అందులో వేయొచ్చు. మనం అంటీ వెరైటీస్. యా, ఓకే. అప్పటికప్పుడు పెరుగు అన్నం రెడీ చేసుకోవడం ఓకే. మనకి పూర్వకాలంలో మనకి పెరుగు అన్నం అంటే ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో మిగిలిపోయిన రైస్ వేసి కొంచెం పెరుగు పాలు వేసి రాత్రంతా దాన్ని పర్మెంటేషన్ చేసి పొద్దున్నే ఇచ్చేవాళ్ళు. సో దీంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి? ఇప్పుడు ఇది లేకపోయినా కూడా ఇప్పుడు కొంతమంది మళ్ళీ దాన్ని రైస్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి మనకి? సో మనకి ఇంతకుముందు ఏంటంటే రెఫ్రిజిరేటర్స్ ఉండేవి కావు కాబట్టి మిగిలిన అన్నం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఒక మెథడ్ అన్నమాట. దాన్ని దాంట్లో పాలు వేసేసి తోడు పెట్టేయడం, దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిది వేయడము, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేయడం ఆర్ పచ్చిమిర్చి వేసి ఇలా పెట్టేదన్నమాట. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. సో కొంతమందిలో ఏంటంటే పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయి వాటర్లు నీళ్ళు పెడుతూ ఉండాలి, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డిఫికల్ట్, పొద్దున్నే 4 వెళ్ళిపోవాలి పొలానికి. సో వాళ్ళు ఆ పొద్దున అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కరెంట్స్ ఏమి లేవు, కుకింగ్ అనేది చాలా కష్టం. సో పొద్దున వర్షం పడిందా బయట కట్టెలు పొయ్యి పెడుతూ ఉంటారు ఆర్ బొగ్గులు పొయ్యి పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి మనలాగా ఎప్పుడంటే అప్పుడు వండుకోవడానికి ఉండదు. సో రాత్రే కాస్త అన్నం ఎక్కువ పెట్టేసుకుని దాన్ని తోడు పెట్టేసుకుని వాళ్ళు డబ్బాల్లోనో సంచుల్లోనో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు 11 అలా తీసుకునే వాళ్ళు అనమాట. ఇట్స్ సంథింగ్ లైక్ అ బ్రంచ్. సో అలా ఒక రీజన్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ఆర్ ఫీజిబిలిటీ లేనప్పుడు దాన్ని స్టేపుల్ ఫుడ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారనమాట. ఏ కారణంగా అయినా వాళ్ళు చాలా తెలివిగా వాటిని వాడుకున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు అవి తిని. సో దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం యూజువల్గా అన్నం తింటున్నాం అనుకోండి, వేడివేడిగా తిన్నాం, సో అది త్వరగా శరీరానికి ఇముడుతుంది. ఆ గ్లూకోజ్ అనేది త్వరగా బ్రేక్ అయిపోయి శరీరానికి అబ్జార్బ్ అవుతుంది అనమాట, కార్బోహైడ్రేట్. సో మనలాంటి వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్, తక్కువ పని చేస్తాం మనము ఫిజికల్గా, అండ్ బ్రెయిన్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ పూర్వకాలంలో ఏంటంటే వాకింగ్ ఎక్కువ, కష్టపడేది ఎక్కువ, సో వాళ్ళ బాడీలీ వర్క్స్ ఎక్కువగా ఉండేది. సో వాళ్ళు ఏ తిన్నా అరిగిపోయేది, ఖర్చు చాలా చేసేవాళ్ళు. మనకి పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనలో డయాబెటీస్ త్వరగా వస్తుంది ఈ కాలంలో, ఫ్యాటీ లివర్ రావడం, డయాబెటీస్ ద వెరీ కామన్. చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరికీ డయాబెటీస్ అని వెరీ కామన్ అనమాట. అండ్ ఇండియా ఇస్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో మనకేంటంటే ఈ సద్దన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఆ బాండ్స్ బ్రేక్ అయ్యి శరీరంలోకి ఇమడడానికి చాలా టైం పడుతుంది. మీ షుగర్ కూడా ఇలా పెరగదు. మీరు వేడి పులిహోర అన్నం కానీ ఏదైనా వేసుకుని తిన్నారంటే ఇలా షుగర్ పెరిగిపోతుంది, ఇలా పడిపోతుంది. 2 అవర్స్లో దేర్ అ రైజ్ అండ్ ఫాల్. అదే మీరు ఈ సద్దన్నంలో పెరుగు వేసి చేశారనుకోండి, అది మీకు ఇలా సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే డయాబెటిక్స్కి ఒక రైజ్ అండ్ ఫాల్ ఫ్రీక్వెంట్గా అవుతుంది, శుభ్రంగా పొద్దునే వేడివేడి ఇడ్లీలు 5-6 వేసేసుకుని సాంబార్లోనో ఎందులోనో చట్నీలో తినేస్తారు. సో దేస్ అ పీక్ అండ్ ఫాల్, ఇట్లా పడిపోతూనే ఉంటుంది. అలా మాటికి అయినప్పుడు వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో బట్ అలాగే వీళ్ళు సద్దన్నం తీసుకున్నారనుకోండి, ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్, ఇందులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చాలా ఉందంటే మీ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంది అంటే మీకు డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది, మీ వెయిట్ అనేది చాలా కంట్రోల్లో వస్తుంది, అండ్ ఇట్ ఇస్ స్లో టు డైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో దేర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్ అలా సద్దన్నం తీసుకుంటే కనుక, పెరుగు తోడు పెట్టిన దాంతో తీసుకుంటే.